మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సదాకాలము మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈరోజు వాక్య భాగము లూకా సువార్త 17వ అధ్యాయము 16వ వచనము. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఈ దినాన మనం ప్రభుకి ఆరాధన చేయవలసినటువంటి దినము. సోమవారం నుంచి శనివారం వరకు కూడా మనం అనేక రకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, కానీ ఆరాధన అయితే చేయము. కానీ ఆరాధన చేసే దినము ఆదివారము, పునరుద్ధాన దినం, ప్రభు దినంలో ప్రభువుకి మనం ఏమి ఇవ్వగలము అది దేవునికి సంతోషంతో ఉత్సాహంతో మనం ఆయనకి ఇవ్వవలసిన వారమై ఉన్నాం. మన ప్రాణాత్మ దేహములను ఆయన బలిపీఠం యొద్ద పెట్టి మనం సాగిలపడి ఆయనకి నమస్కారం చేయవలసినటువంటి దినము. ఎందుకంటే దేవుడు చేసినటువంటి గొప్ప మేలు నీ బంధువులు కానీ, నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, నీ రక్త సంబంధులు కానీ, నీ బంధుమిత్రులు కానీ, లేదా నా తల్లిదండ్రులు, నా బంధుమిత్రులు, నా అక్క చెల్లు ఎవ్వరూ కూడా చేయలేనటువంటి గొప్ప కార్యము ఆయన మన కొరకు చేసి ఉన్నాడు. నిన్ను నన్ను పాపము నుండి విమోచించటానికి, నీకు నాకు రావాల్సినటువంటి ఆ శిక్ష నుండి నిన్ను నన్ను తప్పించటానికి ఆయన శాపగ్రస్తమైన సిలువలో ఆయన వ్రేలాడాడు. అంత మాత్రమే కాకుండా నీ పాప భారాన్ని, నా పాప భారాన్ని ఆ సిలువలో ఆయన మోశారు, ఆయన భరించారు. ఈ విషయం నాకు చాలా కాలం అర్థం కాలేదండి. ఆరాధనకు వెళ్తున్నాను, వాక్యం వింటున్నాను, వస్తూ ఉన్నాను, కానీ వెళ్ళటం వస్తామే, కానీ ఆదివారంలో ఏనాడు కూడా నాకు ఆ విషయము అర్థం కాదు. చాలా సంవత్సరాల తర్వాత నా పాప భారాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సిలువలో భరించారు, ఆయన మోసారు అన్న విషయం చాలా సంవత్సరాల తర్వాత నాకు అర్థమైన తర్వాత నా హృదయంలో సంతోషం వచ్చింది, నా హృదయంలో ఆనందం వచ్చింది, నా హృదయంలో తెలియనటువంటి ఆ యొక్క భారమంతా కూడా దిగిపోయింది. నిజంగా ఆ యొక్క సత్యాన్ని నేను గ్రహించినప్పుడు నా హృదయంలో భారమంతా కూడా దిగిపోయింది. నా ప్రభు, నా రక్షకుడు, నా విమోచకుడు నా పాప భారాన్ని మోసాడు. ఇంకా నేను పాప భారాన్ని మొయ్యక్కర్లేదు, పాపానికి రావాల్సిన శిక్ష నేను భరించక్కర్లేదు. నా ప్రభు నా పక్షంగా నాకు రావాల్సిన శిక్ష అంతయు కూడా ఆయన భరించేశారు. నేను పొందవలసిన శ్రమంతా ఆయన పొందేశారు. నా పాపానికి రావాల్సినటువంటి ఆ యొక్క హింసంతా ఆయన భరించారు. ఆ శాపగ్రస్తమైన సిలువలో నేను ఉండాలి. నా అటువంటి శాపగ్రస్తమైనటువంటి జీవితం జీవించినటువంటి నేను ఆ సిలువలో నేను ఉండాల్సింది. కానీ నా ప్రభు, నేను ఆ యొక్క సిలువలో వేలాడడం దేవునికి ఇష్టం లేక ఆయనే నా పక్షంగా సిలువలో వేలాడారు. ఎంత గొప్ప ప్రేమ అండి! ఎవరు చూపించగలరండి అటువంటి గొప్ప ప్రేమ? వాళ్ళకి ఇష్టం లేనిది ఏదైనా మనలో కనిపించినప్పుడు మనల్ని ఎంతో దూరంగా పెడతారు, ఎంతో అసహించుకుంటారు, ఎంతో ద్వేషిస్తారు, మాట్లాడరు, చూడరు, పెట్టరు, ఎంతో దూరంగా ఉంచుతారు, ఎంతో గాయపరుస్తారు. కానీ నా ప్రభు, నీ ప్రభు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ సిలువలో వేలాడి నా పాప భారాన్నంతటినీ కూడా ఆ సిలువలో మోసినటువంటి దేవునికి, నీ పాప భారాన్ని మోసినటువంటి దేవునికి ఈ పునరుద్ధాన దినములు, ఈ ప్రభు దినములో మనము గొప్ప శబ్దంతో ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నాం, ఆయన ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఒకప్పుడు ఆ సత్యం నా జీవితంలో లేదు, నేను ఎరగలేదు, కానీ దేవుడు నన్ను ప్రేమించి ఆ సత్యాన్ని గ్రహించడానికి నాకు కృప చూపించాడు. ఇప్పుడు ఆయన చేసిన కార్యాన్ని ప్రతి పునరుద్ధాన దినములో, ప్రతి ప్రభు దినములో జ్ఞాపకం చేసుకునుకోకుండా నేను ఉండలేను. ప్రభు నన్ను విమోచించినటువంటి ఆ ఒక్క ప్రభుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేను. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో చూసుకున్నట్లయితే 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి, ప్రభువా మమ్మల్ని కరుణించు నాయన, మాకు స్వస్థపరచు నాయన అని కేకలు పెట్టినప్పుడు ప్రభు వారికి స్వస్థతనిచ్చారు. అయితే 9 మంది స్వస్థత పొందుకుని వెనక్కి వెళ్ళిపోయారు, కానీ ఈ సమరయుడు మాత్రం
తన దేహాన్ని చూసుకున్నప్పుడు, తనకు స్వస్థత కలుగుట చూసినప్పుడు, ఆ స్వస్థత ఎవరి ద్వారా కలిగిందో తిరిగిన వాడై వెనక్కి తిరిగి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని గొప్ప శబ్దంతో ఆరాధించినట్లుగా, స్తుతించినట్లుగా మనము చూడగా గొప్ప శబ్దంతో ఆరాధించాడట. మనం ఆలయంలో చేరి గొప్ప శబ్దంతో ఆరాధించే అనుభవం మనకుందా? కుష్ఠరోగం అంటే పాపానికి సాదృశ్యం. పాపం నుంచి విడుదల పొందిన అనుభవం మనకుందా? పాపం నుంచి దూరంగా పరిగెత్తుకుపోయిన అనుభవం మనకుందా? పాపం యొక్క ఏలుబడిలో నుంచి విడుదల పొందిన అనుభవం మనకుందా? ఉన్నట్లయితే మనం దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా ఆరాధించేవారు కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. సోమవారం నుంచి శనివారం వరకు మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఆదివారం వచ్చి ఆరాధన చేసిన దేవుడు సంతోషించలేడండి. నువ్వు బ్రతికినంత కాలము కూడా సత్యంతోనూ ఆత్మతోనూ దేవుని ఆరాధించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఈయన పొందిన మేలుని మర్చిపోకుండా ఏ రీతికైతే దేవుని దగ్గరికి వచ్చి గొప్ప శబ్దంతో దేవుని ఆరాధించి దేవుని స్తుతించాడో అదే రీతిగా నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ యొక్క రహస్య జీవితంలో నువ్వు పొందినటువంటి ప్రతి మేలు, ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుని హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా, సంతోషముతో, ఉత్సాహంతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో నీ దేవుడని యెహోవాని నువ్వు స్తుతించవలసినటువంటి దినము, ఆరాధించవలసినటువంటి దినము. అట్టి రీతిగా ఆరాధన చేయుటకు దేవుడు నీకు నాకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ఆరాధన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధతను బట్టి మహనీయుడా, స్తుతిగీతను బట్టి పూజనీయుడా, ఆరాధనకు యోగ్యుడైన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఆకాశములు మహాకాశములు పట్టజాలను తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. పరలోకంలో భూలోకంలో సర్వాధికారం కలిగినటువంటి గొప్ప దేవుడు అయ్యుండి ప్రభువా నాయన, నా తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు ప్రభువా, నా పక్షంగా మీరు కార్యములు జరిగించుటకు ప్రభువా, నిన్ను తగ్గించుకుని లోకానికి నా కొరకే వచ్చిన ప్రభువా మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నా కొరకు నువ్వు తగ్గించుకున్నావు ప్రభువా, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, మిమ్మల్ని గణపరుస్తున్నాను ప్రభువా. మీరు నా కొరకు ఏం చేశారో నేను ఎరిగిన హృదయంతో మిమ్మల్ని స్తుతించే భాగ్యం నాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాకు ఇచ్చిన విడుదల విమోచన కొరకే మీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను తండ్రి. నాయన సాగిలపడుతూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. నాన్న ఈ వాక్యం విన్నటువంటి ప్రియులందరూ కూడా ఇదే అనుభవంలోకి రావటానికి, ఈ విధంగా ఆరాధన చేయడానికి ప్రభువా నీకు ఇష్టకరమైన రీతిలో, నీకు ప్రీతికరమైన రీతిలో నాయన నీకు జుహాపలు మరపించుటలో నాయన మీరే కృప చూపండి. మీ వద్ద సాగిలపడి నాయన మీకు నమస్కరించి నాయన మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని ఘనపరచుటకు నాయన ప్రతి ఒక్కరిని నాయన మీరే సిద్ధపరచమని, సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ రక్షణ పాత్రను చేత పట్టుకుని అతి త్వరలో రానున్నటువంటి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.